భూగోళం నిప్పుల కొలమిలా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్న వేళ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్ నీనో రూపంలో ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. పెసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా 2.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడెక్కడాన్నే సూపర్ ఎల్ నీనో అంటారు. దీని ప్రభావంతో రాబోయే రోజులు గత 100 ఏళ్లలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఇది పెద్ద గండమని చెప్పొచ్చు. పెసిఫిక్ వేడెక్కితే మన దేశానికి వచ్చే ఋతుపవనాల గమనం దెబ్బతిని వర్షపాతం భారీగా తగ్గుతుంది. దీనివల్ల కరువు పరిస్థితులు ఏర్పడి పంటలు పండక ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. కేవలం భారత్లోనే కాదు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లోనూ తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీస్తాయని 80% అంచనాలు ఉన్నాయి. సముద్రం వేడెక్కడం అంటే కేవలం ప్రకృతిలో మార్పు మాత్రమే కాదు, అది మన ఆర్థిక వ్యవస్థను, ఆహార భద్రతను అతలాకుతలం చేసే ముప్పుగా కూడా భావించాలి. అందుకే నీటి నిర్వహణ, ముందస్తు సాగు ప్రణాళికతో ఈ గండాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం అత్యవసరం. ప్రకృతి ఇస్తున్న ఈ హెచ్చరికను గమనించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.